గుంటూరు సిటీలోని చుట్టుగుంట సెంటర్లోని రైతు బజార్లో కూరగాయల ధరలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రేట్లు గిట్టుబాటు రావడం లేదంటూ వ్యాపారం నిలిపివేయడం జరిగింది. దీంతో రైతు బజార్కు వచ్చే వినియోగదారులు ఎండలో నించోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టుగుంట రైతు బజార్ నుంచి పూర్తి సమాచారాన్ని మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సెంటర్లో ఉన్న రైతు బజార్లో మనం ఉన్నాం. రైతు బజార్కు వచ్చి చూస్తే ఇక్కడ కూరగాయలు కొనేందుకు, వెజిటబుల్స్ కొనేందుకు వచ్చిన వినియోగదారులు మాత్రం రైతు బజార్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒకనొక సమయంలో అసలు కూరగాయలు విక్రయించాలన్నా కూర్చునే విక్రయించే చోట ఎవరూ లేక మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. స్థానిక అధికారి తెలియజేసిన వారు ఎటువంటి స్పందన లేకుండా మేము గంటల తరబడి ఇక్కడ ఎదురు చూస్తున్నామని ఇక్కడ వినియోగదారులను ఆయన అడిగి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, వాటి అనేది ఆయన అసలు అంటే ఏం జరిగిందండి ఇక్కడ? మేము కూరగాయలు కొనడానికి వచ్చామండి. వచ్చి అరగంట పైన అవుతుంది. ఇక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు మేము కూరగాయలు అమ్మట్లేదు, అమ్మము, మాకు గిట్టుబాటు ధర కూడా కల్పించండి, మేము చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నామని చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం కొంచెం చర్యగా తీసుకొని దీన్ని నిర్ణయించాలి. అంటే మీరు ఎప్పుడు రైతు బజార్కి వస్తూనే ఉంటారా? ఎప్పుడు రైతు బజార్కే వచ్చి కూరగాయలు తీసుకొని వెళ్తా ఉంటారు. గతంలో చూసుకుంటే ఈ 11 నెలల 12 నెలల 13 నెలల నుంచి చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూరగాయల ధరలు ఏ విధంగా? కూరగాయల ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూరగాయల ధరలు రైతు మార్కెట్లో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సార్, మీరు రైతు బజార్ ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటండి? కూరగాయల మార్కెట్ ఇప్పుడే వచ్చాము మేము. సరుకులు మరి మూసి ఉన్నాయి కొట్లు, మరి పరిస్థితి ఏంటో మనకు తెలియదు. రేట్లు మరి అంతకుముందు అనుకూలం ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. మరి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకు మరి మూసారు ఏంటి అనేది మనకు తెలియదు డీటెయిల్స్. వాస్తవంగా రైతు బజార్లో నిన్నింత సమయం వరకు షాపులు తెరిచి ఉండాలి. అదే విధంగా బోర్డు మీద రైతు మార్కెట్, రైతు బజార్ వాళ్ళు కేటాయించిన ధరలకే వాళ్ళు విక్రయించాలి. కానీ ఇక్కడ మనం వాస్తవ పరిస్థితి ఇద్దరు వినియోగదారులను అడిగి మనం తెలుసుకున్నాము. వారు ఏమంటారంటే అక్కడ వాళ్ళు ప్రకటించిన బోర్డు మీద ప్రకటించేది ఒక ధర అయితే ఇక్కడ విక్రయిస్తుంది ఇంకో ధర. ఇప్పటికైనా రైతు బజార్లో విధులు నిర్వహిస్తున్న ఎస్టేట్ ఆఫీసర్ దీనిపై చర్యలు తీసుకొని వినియోగదారులకు నిత్యం ఈ చుట్టుకుంట, నల్లబాడు, వెంగళాయపాలెం, అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే కేవీపీ కాలనీ, కృష్ణబాబు కాలనీ, ఏటీ అగ్రహారం తదితర ప్రాంతాల నుంచి మేము వస్తూనే ఉన్నాము. రైతు బజార్ అంటేనే సాధారణంగా ప్రభుత్వం విక్రయించి ప్రభుత్వం ధరలు ప్రకటించి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అదే సాధారణంగా బయట మార్కెట్కి వెళ్తే అధిక ధరలకు విక్రయిస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చినా మాకు అదే ధరలు ఉంటున్నాయి. దానికి తోడు ఈ రోజు చూసుకుంటే వచ్చి గంటల తరబడి మేము ఇక్కడ నిలబడుతున్నా ఆ రైతు బజార్లు విక్రయదారులు వాళ్ళకి అధిక ధరలు కావాలి, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదని చెప్పి వాళ్ళు అంటే ఒక పక్క ధర్నా గిన్నా ఏమి చేయటం లేదు. కానీ కూరగాయలు మాత్రం విక్రయించు అంటూ వాళ్ళు భీష్మించుకోవడంతో ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు మనం విజువల్లో చూస్తూనే ఉన్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళు విక్రయించకుండా, అదే విధంగా కూరగాయలు కొనకుండా ఎవరికి వాళ్ళు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నీడను నించునే ఉన్నారు. ఇప్పటికైనా రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసరు, అదే విధంగా మార్కెటింగ్ శాఖ ఏడీ స్పందించి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ఇక్కడ మనం చూస్తాం పదుల సంఖ్యలో జనాలు కూరగాయలు కొనటానికి వచ్చిన వినియోగదారులు లైన్ లో నించొని ఎండ ఎక్కువ ఉంటే పక్కన నించున్నారు. అదే విధంగా రైతు బజార్లో బోర్డులు కూడా వేసుకొని చూసిన వ్యాపారస్తులు వాళ్ళకి గిట్టుబాటు ధర రావటం లేదు. ఇప్పటికైనా రైతు బజారు యాజమాన్యం అంటే రైతు మార్కెటింగ్ శాఖ వాళ్ళందరూ స్పందించి మాకు అధిక ధరలు విక్రయించాలి, గిట్టుబాటు ధర, కనీసం గిట్టుబాటు ధర, కనీసం గిట్టుబాటు ధర ప్రకటిస్తే కానీ మేము. అమ్మ, మీరు ఎందుకు వ్యాపారం చేయట్లేదమ్మా? రేట్లు గిట్టుబాటు ధర లేదండి. మా కొనుక్కుంటున్నాం, ఎక్కువ పడుతుంది. ఇక్కడ తక్కువ రాస్తున్నారు బోర్డు, అవి అమ్మేతలకి లాస్ వస్తుంది. తక్కువ ధరకు రాయటం అంటే కారణం ఏంటమ్మా? అంటే మేము ఇప్పుడు 38 అనుకో, టమాటా 38. అమ్మా, మీరు చెప్పండి అమ్మా, ప్రధానంగా అసలు ఎందుకు మీరు ఈ రోజు అమ్మకాలు ఆపేశారు? ఇప్పుడు మనం పండించే పంట వివిధ రకాలుగా కూరగాయలు అమ్మాలా. కాకపోతే ఏంటంటే మన చేలు అన్ని పండవు, కొన్ని బయట తీసుకొచ్చుకొని లబ్ధిదారులకు మనం చేకూర్చాలా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనం వేరే రకం కూరగాయ కొనుగోలు చేసినప్పుడు దానికి గిట్టుబాటు ధర ఇక్కడ రావట్లేదు. మొగ్గులు లేకుండా ఎవరు తీసుకోరు. బోర్డు రేట్ కంటే ₹1 ఎక్కువ అదనంగా చెప్తే వెంటనే కంప్లైంట్లు ఇస్తారు. ఆ విధంగా కంప్లైంట్లు ఇచ్చి మరి మేము కాటాలు తీయించేసుకొని కొట్లో మరి మా జీవనోపాధి అయినప్పుడు మేము నిరంతరం వ్యాపారం చేయాల్సింది. ఆ గిట్టుబాటు ధర లేనప్పుడు మరి ఎలా బతకాలి? ఎన్ని సంవత్సరాల నుంచి రైతు బజార్ వ్యాపారం చేస్తున్నారు? మీకు 2014 నుంచి మా కొట్టు ఇక్కడే రెన్యువల్ అవుతూనే ఉంది. మాది డ్వాక్రా కొట్టు, గవర్నమెంట్ కి అద్దె చెల్లించి ఈ మధ్య కాలంలోనే
కూటమి ప్రభుత్వంలో మీకు ధరలు గిట్టుబాటు ధరలు ఉన్నాయా, లేకపోతే గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది ఏం లేదండి. రైతుకు గిట్టుబాటు ధర ముఖ్యంగా కావాలి. ఇప్పుడు గిట్టుబాటు ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి? అదేండి, రైతులకు గిట్టుబాటు ధర కావాలి. ప్రభుత్వం ఏదైనా కానీ సరే రైతులకు న్యాయం చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వాలతో మాకు పని లేదు. మేము ఉదయం లెగిస్తే వచ్చి రైతు బజార్లో మేము వ్యాపారం నిర్వర్తించే వాళ్ళము. మాకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటిస్తే మేము ఎక్కువేమో అడగటం లేదు. మేము కొనుగోలు చేసి పొలాల్లో నుంచి తీసుకొచ్చిన పంట కేజీ 30 రూపాయలు అంటే మేము అదనంగా 1 రూపాయి అడుగుతున్నాం. కానీ రైతు బజార్లో వాళ్ళు ప్రకటించిన బోర్డు మీద 1 రూపాయి కాదు, 10 రూపాయి మేము ఎక్స్ట్రా తీసుకున్నా వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రైతు మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఒక పక్క ఈ వ్యాపారం చేసే నిర్వాహకులు అంటున్నారు. మరో పక్క వినియోగదారులు ఏమంటున్నారు, మేము రాగానే మాకు కనీసం కాస్తైనా మొగ్గు వేయాలన్నారు. అంటే అటు చూసుకుంటే ఇటు వీళ్ళ బాధ, అటు చూస్తే వాళ్ళ బాధ. కానీ రెండో సమస్యలు తెరవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకం నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఇటు వినియోగదారులను అదేవిధంగా వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి అదేవిధంగా వినియోగదారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా.